Welcome to the Pharmacy Blog. This is Dr. GMD, PharmD graduate. Today our topic is about common mistakes while taking the painkillers. The first and most important point is taking on empty stomach. పడగడుపున టాబ్లెట్ తీసుకుంటే ఏమవుతుందో మీకు తెలుసా? ఫస్ట్ పెయిన్ కిల్లర్ అంటే మీకు ఏంటో తెలుసా? పెయిన్ కిల్లర్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ నాప్రోసిన్, డైక్లోఫినాక్, మెఫ్తాల్స్పాస్, బ్రూఫిన్ ఇవన్నీ పెయిన్ కిల్లర్స్ అంటారు. సో ఈ టాబ్లెట్ తీసుకోవడం వల్ల మనకు వేసుకున్న టైంలో మన స్టమక్లోని వాల్ లైనింగ్స్ అనేవి డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో దానివల్ల మనకు అల్సర్స్ అనేవి వచ్చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైనా పెయిన్ కిల్లర్స్ ఎప్పుడు తీసుకున్న ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకోవడం చాలా అంటే చాలా మంచిదన్నమాట. ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఓవర్ యూజెస్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్. అతి ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీకి ఏమవుతుందో తెలుసా? టేకింగ్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ కెన్ డ్యామేజ్ లివర్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్. సో ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి లివర్ డ్యామేజ్ అవుతుంది, లేదా కిడ్నీ ఫంక్షన్స్ చాలా ఇబ్బంది జరుగుతాయి. సో వన్ మోర్ థర్డ్ పాయింట్ ఈస్ మిక్సింగ్ విత్ ఆల్కహాల్. మనం ఆల్కహాల్ వల్ల పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల మనకు లివర్ ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంటర్నల్గా స్టమక్ బ్లీడింగ్ అవ్వడానికి చాలా డ్రౌజీగా ఉంటుంది. సో ఎప్పుడైనా మనం ఆల్కహాల్తో ఎప్పుడు పెయిన్ కిల్లర్స్ తీసుకోకూడదు. ఫోర్త్ పాయింట్, షేరింగ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ ఏజ్ 25 years, కంప్లైంట్స్ ఆఫ్ ఫీవర్ అండ్ బాడీ పెయిన్. సో ఈయన డైక్లో ఇంజెక్షన్ తీసుకున్నాడు. ఫర్ సేమ్ కంప్లైంట్స్ ఇంకొక పేషెంట్ ఏజ్ ఆఫ్ 5 years, బట్ ఈయన డైక్లో ఇంజెక్షన్ తీసుకోవడానికి చాలా ఛాన్సెస్ లేవు, ఎందుకంటే ఏజ్ చాలా తక్కువగా ఉంది. సో అతను డైక్లో సిరప్ తీసుకున్నాడు. సో ఇట్స్ వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒక్కొక్క పర్సన్ నుంచి ఇంకొక పర్సన్స్కి చాలా చేంజ్ అవుతాయి. సో ఎప్పుడైనా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడానికి ఒక ఫార్మసిస్ట్ అయినా ఒక డాక్టర్ అయినా కన్సల్ట్ అవి మీరు తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్, మిక్సింగ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ విత్ అనదర్ మెడికేషన్స్ వితౌట్ అడ్వైస్. పెయిన్ కిల్లర్స్ అనేవి మిక్స్ చేసి తీసుకోకూడదు. దాంతో యాంటీబయాటిక్స్తో అయినా, బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్తో అయినా, యాంటీ డిప్రెషన్ డ్రగ్స్ అయినా, బికాస్ ఇట్ కాస్ సివియర్ డ్యామేజ్ టు అవర్ బాడీ, ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, డైక్లోఫినాక్ విత్ అమినోగ్లైకోసైడ్స్ కెన్ కాస్ నెఫ్రోటాక్సిసిటీ, అంటే కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైనా మనం తీసుకోవడానికి పెయిన్ కిల్లర్స్ తీసుకోవాలనుకుంటే ఒక డాక్టర్ అడ్వైజ్ అయినా, ఒక ఫార్మసిస్ట్ అడ్వైజ్ అయినా తీసుకొని మనం తీసుకోవడం చాలా మంచిది. సిక్స్త్ పాయింట్, యూజింగ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఫర్ ఎవరీ స్మాల్ ఎగ్. అంటే చిన్న చిన్న విషయాలకి మనం పెయిన్ కిల్లర్స్ తీసుకోకపోతే చాలా మంచిది, ఎందుకంటే ఆ పెయిన్ కిల్లర్స్ వల్ల మనం హ్యాబిచువేట్ అవుతాం, అడిక్షన్ అవుతాం. సో చిన్న చిన్న విషయాలకి పెయిన్ కిల్లర్స్ ఎప్పుడు తీసుకోకండి. సో సడన్గా పెయిన్ కిల్లర్ స్టాప్ చేసినా మనకి ఏదో ఒక ఇష్యూ రావడం వల్ల ప్రాబ్లం అవుతుంది. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.